ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఆల్రెడీ పోలీసులంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. సో దీనిపైన ఆల్రెడీ నిన్న కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. సో ఏం జరిగింది ఏంటనే విషయాలపై పోలీసులు కూడా ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఏసీపీ గారు మిగతా ఉన్నతాధికారులు కూడా పోలీసు అధికారులు కూడా ఇక్కడే ఉండడం జరిగింది. సో ఏం జరిగింది ఏంటనే విషయాలని ఆల్రెడీ సో ఏసీపీ గారు ఉన్నారు, ఆయన్నే అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అది ఏం జరిగింది ఏంటనేది ప్రస్తుతం విద్యార్థి సంఘాలు వీళ్ళంతా కూడా ఇక్కడ ఆందోళన చేసినప్పటికీ నేను ఆల్రెడీ దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు కూడా ఇన్వెస్టిగేషన్ ఉందని తెలుస్తుంది. సో ప్రాథమికంగా వాళ్ళకి అందినటువంటి సమాచారం ఏంటనే విషయాలు ప్రస్తుతం ఇక్కడ మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. పోలీసు అధికారులు వీళ్ళంతా కూడా ఆల్రెడీ ఇక్కడ చేరుకున్నారు. నిన్నటి నుంచి కూడా జరిగినటువంటి చార్ట్స్ కానీ వీటిని కానీ అన్నింటినీ కూడా ఇక్కడ సేకరించడం జరిగింది. సో వాటిపైన ప్రస్తుతానికి అయితే ఎంక్వైరీ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు పోస్ట్ మార్టం అనేది కేజీహెచ్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏసీపీ గారు ఉన్నారు. సార్ చెప్పండి నరసింహ గారు, సో ఏంటి మీకు ప్రాథమిక రిపోర్ట్లో ఇచ్చినటువంటిది, ఎలాంటి ఎంక్వైరీ నడుస్తుంది? అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర హ్యాంగింగ్ చేసుకుని చనిపోయాడని మాకు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇన్సైడ్ బోల్ట్ పెట్టుకున్నారు, తర్వాత వాళ్ళు తలుపులు కొట్టుకొని అది తీయటం చేశారు. దాని మీద మేము దర్యాప్తు చేస్తున్నాం. అయితే అందులోనే లైంగిక వేధింపుల వలన చనిపోయాడని కూడా ఒక మాట చెప్పడం జరిగింది. దాని కూడా ఏంటి లైంగిక వేధింపులు ఎంతవరకు ఉన్నాయి ఏమిటనేది దర్యాప్తు చేస్తున్నాం. ఇది లైంగిక వేధింపులు, ఇద్దరు లెక్చరర్స్ ఇవన్నీ అన్నారు, ఆడవాళ్ళు ఇదంతా ఉంది కాబట్టి సెన్సిటివ్ ఇష్యూస్. దీనికి కూలంకోశంగా దర్యాప్తు చేయకుండా మనం ఒక కన్క్లూజన్కి రాలేము. విద్యార్థులు కొంతమంది ఏమిటంటే మీరు కస్టడీలోకి తీసుకోండి, అరెస్టులు చేయండి అని అంటున్నారు. దర్యాప్తు మనం పూర్తిగా చేయకుండా తొందరపడేది చేయకూడదు అనేది మా ఎఫ్ఐఆర్ నమోదైంది. రాత్రి వాళ్ళకి ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చాము. ఇప్పుడు ఇంక్వెస్ట్ అవుతుంది కేజీహెచ్లో, పిఎం అవుతుంది. దర్యాప్తు చేస్తాము. ఈ సాక్షులు అంతా అప్లోడ్ చేస్తున్నాము, అంతా వీడియోగ్రఫీ చేస్తున్నాము. మేమేమి మార్చేయలేము. ఫోన్లు మళ్ళీ ఎఫ్ఎస్ఎల్కి పంపించాలి, ఫోన్లో నుంచి మెటీరియల్ ఏముందని రిట్రైవ్ చేయాలి. ఇవన్నీ కూడా మనం దర్యాప్తులో భాగంగా దర్యాప్తులో వచ్చిన తర్వాత మేము ఆ చర్య మేము తీసుకుంటాం. సో అంటే ప్రైమరీగా ఇప్పుడు ఎవరి మీద ఎలిగేషన్ చేస్తున్నారు, సో వాళ్ళతో టీచర్స్ కానీ వీళ్ళతో మీద, సో వాళ్ళ మీద మీకు ప్రైమరీగా వచ్చినటువంటి నాట్ ఎగ్జాక్ట్గా ఏమీ ఇంకా రాలేదు. మీరు చెప్పినట్టు మీరు చూసిన మెసేజెస్ వచ్చాయి. ఆ మెసేజ్ ఆత్మహత్య చేసుకోవడానికి సరిపోతుందా లేదా అనేది లీగల్ స్క్రూటినీ అది చేయాలి. ఎందుకంటే ఇందులో అదే కదా, ఆత్మహత్యకి కారణం వాళ్ళని చెప్పడం, వాళ్ళు చెప్పడం. ఇతను ఆత్మహత్య చేసుకోవడం వాస్తవం, వాళ్ళ ఇంట్లోనే చేసుకున్నాడు, హ్యాంగింగ్ చేసుకున్నాడు. బట్ ఈ ఆత్మహత్యకి వాళ్ళ చర్యల కారణమా లేదని మనం నిర్ధారించాలి. అది ఇద్దరు లేడీ లెక్చరర్స్ అంటున్నారు, ఎవరి పాత్ర ఏమిటి ఇదంతా కూడా మనం చూడాలి. మీరు కాన్వర్జేషన్ మీరు కూడా చూశారు, మాకంటే ముందు మీకు కూడా వచ్చింది కాబట్టి అవి లైంగిక వేధింపుల కింద వస్తాయా రావా అనేది మీరు అర్థం చేసుకోగలరు, మేము అర్థం చేసుకోగలము. లీగల్ స్క్రూటినీ చేస్తున్నాం. వీలుగా చెప్తుంది. సో ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు విద్యార్థులు వీళ్ళందరూ ఆందోళన చేస్తున్నారో వాళ్ళ మధ్య ఒక చార్ట్ ఉంది. ఆ చార్ట్లో ఉన్నటువంటి అంశాలు వీటిని కూడా ఆల్రెడీ మేము పరిశీలిస్తున్నాం. సో ఆల్రెడీ మొబైల్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. వాటిని ఆల్రెడీ టెక్నికల్ దీనికోసమని పంపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా సో విద్యార్థులు ఆరోపిస్తున్నట్టు అందులో నిజంగా లైంగికంగా వేధించారా, ఇబ్బంది పెట్టారా, ఈ విషయాలపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఎందుకంటే అది కన్క్లూజన్ రావడానికి విద్యార్థులు ఆ చార్ట్నే లైంగిక వేధింపులు అని చెప్తున్నారు కాబట్టి సో అందులో ఉన్నటువంటి అంశాలన్నీ పరిశీలించి అసలు ఏం జరిగింది ఏంటనే దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ నడుస్తుంది. సో తదుపరి ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు అనేవి ఉంటాయని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దీని మీద ఖచ్చితంగా కూలంకషంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు అక్కడ విద్యార్థి సంఘాలు కానీ వీళ్ళు కానీ ఆ విద్యార్థి కుటుంబాన్ని కానీ వాళ్ళని కానీ ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా యాజమాన్యం ముందుకు వచ్చి వాళ్ళని సస్పెండ్ చేయడం కాకుండా సో వాళ్ళని పూర్తిగా తొలగించడంతో పాటు సో కుటుంబానికి కూడా న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ నాయుడు.